వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. ఇది వచ్చేసి మనకి కొత్తూరు దగ్గర పెంజర్ల అనే గ్రామం అనమాట. ఈ టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాం. చూడొచ్చు, మనం టెంపుల్లోకి వెళ్ళడానికి రోడ్ అయితే మాత్రం చాలా బాగుంది కదా చూడడానికి. మనకి ఇక్కడ వెహికల్ పార్కింగ్ కూడా చాలా బాగుంది. చూడొచ్చు, చాలా స్పేస్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడైతే మనకి చూడడానికి 2 టెంపుల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ ఇది వచ్చేసి కొత్తగా కట్టిన టెంపుల్. అది అక్కడ కనిపిస్తుంది కదా, వాళ్ళు వెళ్తున్నారు. అక్కడ చిన్న టెంపుల్ ఉంది కదా, అదనమాట మెయిన్ టెంపుల్. ముందుగా అయితే మనం మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం అనమాట. ఈ టెంపుల్ చరిత్ర అయితే వచ్చేసి ఏంటంటే, ఈ టెంపుల్ అయితే 500 సంవత్సరాలకి ముందు నుంచే ఉందని అయితే చెప్తున్నారు అనమాట. స్వామివారైతే ఇక్కడ ఒక గోవుల కాపరి గోవులు కాస్తుంటే అతనికి కనిపించి, ఆకలిగా ఉంది, కొన్ని పాలు కావాలి అని అడుగుతాడంట. అడిగినప్పుడు ఆ గోవుల కాపరి కొన్ని పాలైతే ఆ పిల్లవాడికి ఇస్తాడనమాట. ఒక చిన్న పిల్లవాడి రూపంలో ఉంటాడనమాట స్వామి. అయితే అవి తాగేసి నేను ఇక్కడే పడుకుంటాను, నీవు వెళ్ళేటప్పుడు నన్ను లేపు అని చెప్పేసి ఆ పిల్లవాడైతే చెప్పి ఆ చెట్టు దగ్గర అయితే పడుకుంటాడంట అక్కడ. ఈ గోవుల కాపరి తన ఇంటికి వెళ్ళే ముందు లేపుదాం పిల్లవాడిని అని చెప్పేసి అక్కడికి వెళ్ళగానే అక్కడైతే పిల్లవాడైతే లేడంట. అక్కడ అనంత పద్మనాభ స్వామి ఆకారంతో ఒక విగ్రహం అయితే కనిపిస్తుందంట అక్కడ. ఇక అతను వెళ్ళి ఊర్లో వాళ్ళందరికీ చెప్పి తీసుకొని వచ్చి, స్వామివారు ఇలా నాకు కనిపించారు అని చెప్పేసి అందరికీ చెప్పిన తర్వాత, అలాగే కాలక్రమేణా చిన్న టెంపుల్ అయితే నిర్మించారు. ఆ టెంపుల్ నిర్మించి కూడా 500 సంవత్సరాల పైనే ఉందంట ముందు అప్పటి నుంచి. అయితే టెంపుల్ శిథిలావస్థకైతే వచ్చేసిందనమాట అది. ఇక ఉండగా ఇప్పుడైతే కొత్త టెంపుల్ అయితే చూడొచ్చు మీరు. ఈ టెంపుల్ అయితే చూస్తున్నారు కదా, ఈ కొత్త టెంపుల్ అయితే ఇప్పుడు రీసెంట్‌గా నిర్మించారనమాట ఇది వచ్చేసి. అక్కడున్న అదే టెంపుల్‌ని పెద్దగా చేయడానికి ల్యాండ్ ప్రాబ్లమో మరేమో మరి నాకైతే తెలీదది. అక్కడి నుంచి కొంచెం దూరంలో అయితే ఈ టెంపుల్ అయితే కట్టారు. కానీ అక్కడ ఉన్న స్వామి అయితే స్వయంభూ అనమాట అది. 500 సంవత్సరాలని అంటున్నారు గానీ, అంతకంటే ముందు నుంచే ఉందనేసి అక్కడ ఉన్న పూజారి వాళ్ళైతే చెప్తున్నారనమాట. వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళకి చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు 500 సంవత్సరాలని చెప్పేసి చెప్తున్నారు అంతే. మనకక్కడైతే స్వయంభూ స్వామి అయితే చూడొచ్చనమాట మనం. ఇక్కడైతే చూడొచ్చు, మనకి విగ్రహాలైతే కొత్తగా చేయించి పెట్టారు. చాలా బాగా అనిపిచ్చిద్దనమాట. ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడు మన అనంత పద్మనాభ స్వామి. తెలుసు గదా, ఆయన దగ్గరున్నంత ఎవరి దగ్గర ఉండదని. అలాంటి స్వామి ఇక్కడ స్వయంభూగా ఎలిసాడు కాబట్టి అందరూ వచ్చి దర్శించుకోండి. మనం ఏమైనా కోరికలున్నా గానీ మంచిగా అయితే తీరుతాయనేసి పంతులు గారైతే చెప్తున్నారనమాట. మీరు కనుక హైదరాబాద్‌లో ఉంటే తప్పకుండా అయితే ఈ ఆలయాన్ని దర్శించండి. ఎందుకంటే చాలా టెంపుల్స్ చూడడానికి బావుంటాయని చెప్పేసి మనం వెళ్తూ ఉంటాం. కానీ ఇలాంటి స్వయంభూగా ఉన్న ఆలయాలు మాత్రం కంపల్సరీ విజిట్ చేయాలి ఎలా ఉన్నా గానీ. ఇక్కడ చూడడానికి బావుంటుంది. అలాగే అత్యంత శక్తివంతమైన టెంపుల్ అనమాట ఈ టెంపుల్ వచ్చేసి మనకి. స్వామివారిని దర్శనం చేసుకోండి. మీ కష్టాలు అన్నీ తీరిపోయినట్టే అనమాట ఇక్కడికొస్తే. ఒకసారి మొత్తం ఆలయం అయితే చూద్దాం మనం. ఈ కొత్త ఆలయం అయితే చాలా బావుందనమాట. చుట్టుపక్కల ప్రదక్షిణ చేయడానికి గానీ, ఇక్కడే చాలా స్పేస్ అనేది చాలా బావుంది. ఇక్కడ చూడొచ్చు, మా సిస్టర్ మాట్లాడుతున్నారు. 'పుష్ప' మూవీ ఉంది గదా, దాంట్లో అల్లు అర్జున్ గారి మదర్ క్యారెక్టర్ చేశారు కదా, ఆవిడనమాట. చూడొచ్చు, 'పుష్ప' వాళ్ళ మమ్మీ అనమాట. ఈ టెంపుల్ ఏందంటే చాలా మందికి తెలీదనమాట ఇంతకుముందు. ఈ కొత్తగా టెంపుల్ కట్టిన తర్వాత ఇలా కొంతమంది వీడియోస్ అవి ఇవి చేసి పెడుతుంటే ఆ వీడియోలు చూసి కొంతమందైతే వస్తూ ఉంటారనమాట. చూడొచ్చు, ఇదొచ్చేసి మనకి స్వామివారి పక్కన చెన్నకేశవ స్వామి టెంపుల్ అనమాట ఇది. మీకు టెంపుల్స్ నేమ్స్ కూడా చూపిస్తున్నా నేను, అన్నీ చూడొచ్చు. చాలా బావుంది ఈ టెంపుల్ అయితే చూడొచ్చు. చాలా విశాలంగా అయితే ఉందనమాట. మనకి ఫ్రంట్ సైడ్ కూడా చూడొచ్చు. మొత్తం అంతా గార్డెన్ లాగేసి చెట్లు అవన్నీ అయితే అసలు చాలా బావుంది. దగ్గరలో ఉంటే మీరొకసారి విజిట్ చేయండి. మీకే అర్థమవుతుంది ఈ టెంపుల్ ఏంటి అనేది. మీకిక్కడికి రావడానికి రూట్ గూడా పెద్ద కష్టమేమి ఉండదు. మీరు గూగుల్‌లోకెళ్ళి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ పెంజర్ల అని కొట్టేస్తే డైరెక్ట్‌గా మ్యాప్ అయితే వచ్చేస్తుంది. లేదంటే కింద మన వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా నేనైతే గూగుల్ మ్యాప్ అయితే ఇస్తాను. మీకైతే ఈజీగా ఉంటుంది రావడానికి. చూడొచ్చు, ధ్వజస్తంభం నుంచి ఫ్రంట్ సైడ్ అనమాట వ్యూ అనమాట ఇది టెంపుల్‌ది. చాలా బావుందసలు, చెప్పడానికైతే కాదు గానీ, మీరొకసారి విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది. చుట్టూ పొలాలుంటాయి మళ్ళీ ఇక్కడ. అది గూడా మీకు ఒక సిటీ వాతావరణంలో ఉన్నట్టయితే అనిపిచ్చిదనమాట టెంపుల్ మీకు. చుట్టుపక్కల అన్నీ పొలాలే ఉంటాయి మొత్తం ఇక్కడైతే చూడ్డానికి. మీకు కుదిరితే ఇప్పుడు ధనుర్మాసంలో వెళ్ళడానికి ట్రై చేయండి. చాలా బావుంటది. ఎందుకంటే ప్రత్యేకమైన పూజలు కూడా జరుగుతుంటాయి గాబట్టి, ఈ నెలంతా మీకు చాలా బాగా అనిపిచ్చిద్దనమాట.
మీరు చూడొచ్చు. ఇదైతే మనకి టెంపుల్ ఫ్రంట్ సైడ్ అనమాట. ఇందాక మీకు చూపియలేదు గదా! మనం ఎంట్రన్స్ అనమాట. ఇక్కడి నుంచి చూస్తే టెంపుల్ ఎలా కనిపిస్తుందనేది వ్యూ ఒకసారి చూడొచ్చు మీకు. అద్దిరిపోయింది గదా! చూడడానికైతే. చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టెంపుల్ వీడియోస్ అన్నీ మన ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనండి మరి. ఈ టెంపుల్ అయితే మర్చిపోకండి. ఈ ధనుర్మాసం టైంలో ఒక్కసారైతే వెళ్ళడానికైతే ట్రై చేయండి. చాలా బాగా అనిపిచ్చిద్ది. ఓకే. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.